హలో గైస్, అందరికి నమస్కారం. ఏ టు జెడ్ మొబైల్ రిపేర్ నుంచి నేను అరుణ్ మాట్లాడుతున్నాను. ఈరోజు క్లాస్ లోపల మనము ఒక డెడ్ మొబైల్ ఫోన్ గురించి మొత్తం టాపిక్ అనేది ఈ క్లాస్ లోపల కవర్ అయిపోతుంది. ఒక డెడ్ మొబైల్ ఫోన్ కనుక డెడ్ అయితే మీకు ఏ విధంగా మంచి చేయొచ్చు, ఏ విధంగా దాన్ని రికవరీ చేయొచ్చు, దాని గురించి మొత్తం క్లాస్ అంతా కూడా ఈరోజు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఈ యొక్క క్లాస్ లోపల మీకు అందిస్తానమాట. సో ఒకసారి ఎవరన్నా డెడ్ మొబైల్ ఫోన్ రిపేర్ చేయడంలో చాలా వెనుకబడి ఉన్నా కానీ, అది అర్థం కాకపోయినా కానివ్వండి, ఒకసారి నా వీడియో అయితే చూసి మీ నాలెడ్జ్ని ఒకసారి ఇంప్రూవ్ చేసుకోండి. సో బేసిక్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొబైల్ ఫోన్లో ఒక మొబైల్ ఫోన్ గురించి మనం తెలుసుకోవాలి అంటే దాని గురించి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్స్ అన్న వాటిని కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. చూడండి ఒక బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలి అంటే 100% మనకి ఫస్ట్ నుంచి ఏం కావాలా, ఏం అవద్దు, దాని గురించి క్లియర్ అండ్ క్లారిటీగా ఈరోజు క్లాస్ లోపల మనం నేర్చుకుందాం. సో ఇన్ని రోజుల నుంచి మన ఏ టు జెడ్ మొబైల్ రిపేర్లో ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటిది, ఆ ఫార్ములా గురించి మీకు అంత క్లియర్ అండ్ క్లారిటీగా ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఇంకొకసారి మనం చూసుకుందాం. ఎందుకంటే నేను ఏ టాపిక్ మాట్లాడినా అదే మాట్లాడతాను, ఏ టాపిక్ మాట్లాడినా అదే మాట్లాడతాను. సో ఈరోజు కూడా అదే మాట్లాడుకొని దాని నుంచే మనం ముందుకు వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలా, బ్యాటరీ అన్నది కావాలి. అంటే బ్యాటరీ పెడితేనే మొబైల్ ఫోన్ ఆన్ అవుతుందని మనందరికీ తెలుసు. సో అదే ఇక్కడ మనం చేసినాం అనమాట. ఒక మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫోను బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీ పెడితేనే ఇక్కడ ఆన్ కండిషన్లోకి వస్తుందని మనకు తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటిది, ఒక మొబైల్ ఫోన్లో యూజ్ చేసే బ్యాటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, డీసీ టు డీసీ ఐసీ, డీసీ టు డీసీ ఐసీ అంటారు, డీసీ టు డీసీ ఐసీ అంటారు. దీని తర్వాత వచ్చేసి ఏముంటుంది, పవర్ ఐసీ అంటారు, పవర్ ఐసీ అంటారు. దీని తర్వాత ఏమంటారు, పవర్ ఐసీ అంటారు. దీని తర్వాత పవర్ ఐసీ ఏం చేస్తుంది, సిపియుకి పవర్ పంపిస్తుంది అండ్ మళ్ళా ఈఎంఎంసీకి ఆర్ యూఎఫ్ఎస్కి కూడా పవర్ పంపిస్తుంది. ఈఎంఎంసీ ఆర్ యూఎఫ్ఎస్ అని పిలుస్తారు. నేను ఏ టాపిక్ మాట్లాడినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడే టాపిక్స్ ఇవే అనమాట. ఎందుకంటే మీకు బేసిక్సే తెలియకుండా ఇంకా అడ్వాన్స్ లెవెల్ తెలుసుకొని అందుకోసం అనమాట. బేసిక్స్ నా వీడియోని బేసిక్ స్టూడెంట్ చూస్తారు, అడ్వాన్స్ లెవెల్ చూస్తారు, బేసిక్ వాళ్ళు చూస్తారు, అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు చూస్తారు. సో అందుకోసమే అలాంటి వాళ్ళ కోసం ఎవరికైనా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఉండడానికి నేను స్పష్టంగా చెప్పాను. ఓకేనా. మళ్ళీ ఛార్జింగ్ సెక్షన్, దీని లోపల ఛార్జింగ్ సెక్షన్ ఎట్లా ఇంక్లూడ్ అవుతుంది, డైరెక్ట్ ఛార్జింగ్ సెక్షన్ ఇంక్లూడ్ అవుతుంది. మళ్ళీ జస్ట్ ఒక రివర్స్ వే వస్తుంది అంతే. ఈ ఛార్జింగ్ సెక్షన్ ఎలా పనిచేస్తుంది, దాని ఇంటర్నల్గా ఏముంటుంది అది మనం తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొబైల్ ఫోన్ ఆన్ అయ్యే ప్రొసీజర్ లోపల, ఒక మొబైల్ ఫోన్ ఆన్ అయ్యే జర్నీ లోపల మనకి బ్యాటరీ, డీసీ, పవర్ ఐసీ, సిపియు, ఈఎంఎంసీ ఈ మూడు మాత్రమే కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ 5 1 2 3 4 5 బ్యాటరీ లేకుంటే మొబైల్ ఫోన్ అనవదు, డీసీ లేకుంటే మొబైల్ ఫోన్ అవ్వదు, పవర్ ఐసీ లేకుంటే మొబైల్ ఫోన్ అనవదు, సిపియూ లేకుంటే మొబైల్ ఫోన్ అవ్వదు. సో మన ఒక మొబైల్ ఫోన్ కండిషన్స్లో ఒక సిపియూ ఎలా ఉంటుంది, బ్యాటరీ ఎలా ఉంటుంది, పవర్ ఐసీ ఎలా ఉంటుంది, వీటి ఎలా ఉంటాయి, మదర్ బోర్డ్లో ఎలా ఉంటాయి అది కూడా మనకు తెలవాలి కదా. బేసిక్ 1 ఇది వచ్చేసి బేసిక్ 1 అవునా, బేసిక్ 1. ఈ బేసిక్ 1 ఏదైతే ఉందో వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఒక డెడ్ మొబైల్ ఫోన్ని కనుక నువ్వు రిపేర్ చేయాలి అనుకుంటున్నావు అనుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్స్ గురించి మీరు 100% తెలుసుకోవాలన్నమాట. సో ఓకే, మాకు వీటి గురించి మంచి అవగాహన ఉంది సార్, మాకు చాలు అనుకుంటే మన నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది ఒక బోర్నియో స్కిమాటిక్ అంటారు. ఏంటిది, ఇక్కడ మనం వెనకాల ఏదైతే చూస్తున్నామో ఒక బోర్నియో స్కిమాటిక్ అంటారు. దీన్ని 5,000 కానీ 4,500 కానీ పెడితే 2 యూజర్స్ ఇస్తారు. దీన్ని మీరు ఆన్లైన్లో కానీ ఎక్కడ కానీ కావాలన్నా కానీ కొనుక్కోవచ్చు అనమాట. సో బోర్నియోలో మీరు ఎనీ టాపిక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఓపెన్ చేయండి. ఓకేనా, ఏదైనా కానివ్వండి అది ఓపెన్ చేయండి. ఓకేనా. నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తానంటే ఒక డీసీ గురించి, పవర్ ఐసీ గురించి, బ్యాటరీ గురించి, వీటన్నిటి గురించి మీకు తెలవాలి. ఎందుకంటే ఫ్రెషర్స్ అంటే మీకు ఇది 100% తెలుసుకోవాలి కదా. సో పోకో X5, ఓకేనా, పోకో X5 దీంట్లో కూడా హార్డ్వేర్ సొల్యూషన్స్లోకి వెళ్ళి దీనిలో కూడా కాంపోనెంట్ నేమ్స్ అని ఉంటుంది. ఓకేనా, ఈ కాంపోనెంట్ నేమ్స్ లోపలికి ఒకసారి వెళ్దాం. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మదర్ బోర్డ్ లోపల ఎలా ఉంటుంది, అది ఏ విధంగా ఉంటుంది దాని గురించి మనం తెలుసుకుందాం.
సో మనం ఓపెన్ చేసుకున్నట్టే మనది ఏదైతే ఉందో ఆ పార్ట్ అన్నది ఓపెన్ అయింది, అవునా. సో ఈ యొక్క పార్ట్స్ లోపల మీకు ఏం చెప్పినా, మనకి ఏమేం కావాలని చెప్పినా బ్యాటరీ కావాలి, డీసీ కావాలి, పవర్ ఐసీ కావాలి, సిపియు కావాలా, ఈఎంఎంసీ కావాలా, ఇవన్నీ కూడా కావాలని మీకు ఇంతకుముందుకు చెప్పడం అనేది జరిగింది, అవునా కదా. మనకి ఏవైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా కావాలని మీకు ఇంతకు ముందుగా చెప్పడం అనేది జరిగింది. ఏమని చెప్పినా మీకు బ్యాటరీ, డీసీ, పవర్ ఐసీ, సిపియు, ఈఎంఎంసీ ఇవన్నీ కావాలని చెప్పిన. అవి ఇందులో ఈ మదర్ బోర్డ్ లోపల ఎక్కడ ఉన్నాయో చూద్దాం మనం. ఇందులో ఈ మదర్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ మదర్ బోర్డ్లో ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దాగి ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకుందాము. సో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలా, ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది బ్యాటరీ, దాని తర్వాత డీసీ టు డీసీ ఐసీ, దాని తర్వాత పవర్ ఐసీ. ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉండవో వీటన్నిటి గురించి కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం. సో చూడండి ఒకసారి. సో ఇక్కడ కనిపిస్తున్న వస్తువు ఏదైతే ఉందో, మళ్ళీ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న వస్తువు ఏదైతే ఉందో, మళ్ళీ ఇంకా ఇక్కడ కొంచెం కిందికంటే వస్తుంది అనమాట. ఇది చూడండి, రైట్. ఇదంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఇంకొకసారి, ఓకేనా. రైట్. సో ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో దీన్ని మనము డీసీ టు డీసీ ఐసీ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము? డీసీ టు డీసీ ఐసీ అని పిలవడం అన్నది జరుగుతుంది. ఏమని పిలుస్తాము? డీసీ టు డీసీ ఐసీ అన్నది పిలవడం అన్నది జరుగుతుంది. రైట్, డీసీ టు డీసీ ఐసీ అని పిలవడం అనేది జరుగుతుంది. ఏ ఐసీ అంటాము దీన్ని? డీసీ టు డీసీ ఐసీ. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక ఛార్జింగ్ ఐసీ అని కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది. ఛార్జింగ్, ఓకేనా. ఛార్జింగ్ ఐసీ అని కూడా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఛార్జింగ్ ఐసీ అని కూడా పిలుస్తాము. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని బ్యాటరీ కనెక్టర్ కూడా అంటారు. ఏమంటారు? BATTRY బ్యాటరీ కనెక్టర్ అని కూడా అంటారు. దీ ప్లేస్లోనే మనం బ్యాటరీ అనేది పెడతాము. దీని తర్వాత ఏంటిది? బ్యాటరీ అయిపోయింది, డీసీ ఐసీ అయిపోయింది, పవర్ ఐసీ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో చూడండి, దీన్ని మనము పవర్ ఐసీ అని పిలుస్తాము. పవర్ ఐసీ. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే వస్తువు ఉందో దీన్ని మనము పవర్ ఐసీ అని పిలవడం అన్నది జరుగుతుంది. పవర్ ఐసీ, ఓకేనా. మనకి ఒక మొబైల్ ఫోన్లో మదర్ బోర్డ్లో కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ చేసేది బ్యాటరీ, దాని తర్వాత డీసీ ఐసీ, దాని తర్వాత పవర్ ఐసీ. అసలు మీకు పవర్ ఐసీ ఐడెంటిఫికేషనే తెలియదు, అసలు పవర్ ఐసీ ఎలా ఉంటుందో కూడా మీకు తెలియదు అనుకుంటే ఒక పని చేయండి, ఓకేనా. పవర్ ఐసీ కూడా మాకు ఎలా ఉంటుందో తెలియదు సార్, అలాంటప్పుడు మేము ఏం చేయాలా? డీసీ ఐసీ ఎలా ఉంటుందో అలాంటప్పుడు మాకు ఏం చేయాలో తెలవాలి అనుకుంటే డీసీ ఐసీ పక్కన తీసుకోండి. ఎనీ డీసీ టు డీసీ ఐసీ అన్న తీసుకొని పక్కన ఒకటే కాయిల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పక్కన ఒకటే కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఒక సైడ్ ఐసీ కనెక్ట్ అవుతుంది, ఇంకొక సైడ్ హోల్ సిస్టమ్కి కనెక్ట్ అవడం అనేది జరుగుతుంది, ఓకేనా. డీసీ ఐసీ, ఆ డీసీ ఐసీ పక్కన కాయిల్ అనమాట. డీసీ ఐసీ పక్కన కాయిల్. ఈ విధంగా ఒక సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక డీసీ ఐసీని కనుక నువ్వు కనిపెట్టట్లేదు ఒక మొబైల్ ఫోన్లో కనుకుంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద ఫీల్డ్ ఆఫ్ మొబైల్ రిపేర్, గుర్తుపెట్టుకో. సో ఇది అనమాట, ఒక మొబైల్ ఫీల్డ్లో నీకు డీసీ ఐసీ పక్కన కాయిల్ ఉంటుంది. ఆ కాయిలే ఏం చేస్తుంది? టోటల్ సిస్టమ్కి పవర్ పంపిస్తుంది. ఆ పవర్ ఎలా పంపిస్తుంది ఏంటి అన్నది కూడా మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ నాకు ఇంకొక విషయం చెప్పాలంటే సార్, నాకు ఈ పవర్ ఐసీ అర్థమైంది, డీసీ ఐసీ అర్థమైంది, బట్ మళ్ళీ నాకు పవర్ ఐసీ ఎలా ఉంటుంది, పవర్ ఐసీ మదర్ బోర్డ్లో ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్ అనుకుంటే ప్రతి పవర్ ఐసీ పక్కన ఒక క్రిస్టల్ ఉంటుంది, గుర్తుపెట్టుకో, ఓకేనా. ప్రతి పవర్ ఐసీ పక్కన ఒక క్రిస్టల్ అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. ప్రతి పవర్ ఐసీ పక్కన ఇక్కడ క్రిస్టల్ ఇచ్చాడు, ప్రతి పవర్ ఐసీ పక్కన క్రిస్టల్ ఇస్తాడు. చూసుకోండి ఇక్కడ 76 ఈ ఒక్కొక్క పవర్ ఐసీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రిస్టల్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ 76.80 MHzకి సంబంధించిన క్రిస్టల్ అనేది ఇచ్చాడు.
ఈ క్రిస్టల్ ఆపరేట్ చేసే ఐసీ కూడా సపరేట్గా ఇచ్చేస్తాడు. ఈ క్రిస్టల్ ఆపరేట్ చేసే ఐసీని కూడా సపరేట్గా ఇచ్చేస్తాడు. సార్ అయినా కానీ నాకు ఈ క్రిస్టల్ ఉంటే నాకు అర్థం కావట్లేదు అనుకుంటే నీకు కరెక్ట్గా ఇంకా ఎగ్జాక్ట్గా చూసినట్లయితే అరౌండ్ 1 2 3 4 5 6 7 8 అరౌండ్ 5 to 10 వరకు కాయిల్స్ ఉంటాయి. 5 to 10 ఎన్నైనా కాయిల్స్ ఉండొచ్చు ఒక పవర్ ఐసీ కాడ. 5 to 10 ఎన్ని కాయిల్స్ అన్నా ఉండొచ్చు. 5 to 10 ఎన్ని కాయిల్స్ అన్నా ఇక్కడ ఉండొచ్చు అనమాట. 5 to 10 ఎన్ని కాయిల్స్ అన్నా కూడా ఇక్కడ ఉండొచ్చు. 5 to 10 మధ్యలో ఎన్ని కాయిల్స్ అన్నా ఇక్కడ ఉండొచ్చు. సో నీకు బేసిక్స్ ఏమర్థమైనాయి? బ్యాటరీ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నావు, డీసీ టు డీసీ ఐసీ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నావు, పవర్ ఐసీ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నావు. అవునా కదా? ఈ 3 కంప్లీట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ మన టాపిక్ ఏది ఇవ్వాలా? పవర్ ఐసీ అయిపోయింది కాబట్టి సిపియు అండ్ యూఎఫ్ఎస్ అండ్ ర్యామ్ ఉంటే ర్యామ్, లేకపోతే యూఎఫ్ఎస్ పక్కా పెట్టాడంటే ర్యామ్ కూడా పక్కా పెడతాడు. అది ర్యామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ వరకు నీకు అర్థమైంది అనుకుంటున్నా, అవునా? రైట్. సో మన నెక్స్ట్ పేజ్ ఏదైతే ఉందో మన నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. రైట్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి ర్యామ్ ప్రాసెస్, సిపియు ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒకటే దగ్గర ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ర్యామ్ ప్రాసెస్, సిపియు ప్రాసెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒకటే దగ్గర ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఆ సిపియు మన సిపియుకి కానివ్వండి, ఇక్కడ కనిపిస్తున్న సిపియు ఏదైతే ఉందో మన సిపియు ఏదైతే ఉందో మన సిపియుకి కానివ్వండి, ఇక్కడ కనిపిస్తున్న మన సిపియు కానివ్వండి, మన యూఎఫ్ఎస్కి కానివ్వండి, ఇక్కడ కనిపిస్తుంది సిపియు, మన యూఎఫ్ఎస్, ఇది ర్యామ్ 4GB కానివ్వండి, 8GB కానివ్వండి, సంథింగ్ ఏదైనా ర్యామ్ ఉండండి. ఇది 128 కానివ్వండి, 256GB కానివ్వండి, అది బేస్డ్ ఆన్ దాన్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇది సిపియు, ఇది ర్యామ్ అని మీకు ఆల్మోస్ట్ 100% కూడా తెలుసు. ఇది కనిపెట్టుకోవాలి మీరు. ఒక సిపియు ఎక్కడ ఉంది, ర్యామ్ ఎక్కడ ఉంది, అది ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా పనిచేస్తుంది అనేదంతా కూడా మీకు ఇక్కడ తెలవాలన్నమాట. రైట్. ఇదంతా కూడా ఒక ఐడియా ప్రకారంగా మీకు ఇది తెలవాలి, ఈ యొక్క ప్రాసెస్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు పవర్ ఐసీ, డీసీ టు డీసీ ఐసీ, నెక్స్ట్ బ్యాటరీలో ఎంతైతే వోల్టేజ్ ఉందో అంత వోల్టేజ్ డివైడ్ అవుతూ లాస్ట్కి ఈ 4 కానీ 3 కానీ 2 కానీ పవర్ ఐసీలకు కానివ్వండి, సిపికి కానివ్వండి డివైడ్ అవుతూ వస్తుంది. బ్యాటరీ ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో అంతే వోల్టేజ్ మన పవర్ ఐసీకి ఎప్పుడైనా సరే వెళ్తుంది. అది ఒక డీసీ టు డీసీ ఐసీ సహాయం ద్వారా. అర్థమవుతుందా? డీసీ టు డీసీ ఐసీ సహాయం ద్వారా బ్యాటరీ ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో అంతే వోల్టేజ్ మన పవర్ ఐసీకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే పవర్ ఐసీకి కంప్లీట్గా పవర్ అనేది డీసీ డీసీ ఐసీ నుంచి అందుతుందో అప్పుడు మన యొక్క సిపియుకి, మన యొక్క ర్యామ్కి, మన యూఎఫ్ఎస్కి పంపిస్తుంది. ఇది సిపియు, ఇది ర్యామ్, ఇది యూఎఫ్ఎస్ మనకి 2.1 ఉంది, యూఎఫ్ఎస్ 2.1 ఉంది, 3.0 ఉంది, 3.1 ఉంది, 4.0 ప్లస్ S24 అల్ట్రాలో 4.0 నడుస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనకి రావడం అనేది జరుగుతుంది. సో పవర్ అనేది వెళ్ళింది. ఈ విధంగా పవర్ని తీసుకోవాలి అనమాట. ఇంతకుముందుకు స్టార్టింగ్లో నేను ఏదైతే చెప్పానో, స్టార్టింగ్లో మీకు ఏదైతే చూపించానో ఆ విధంగానే ఉంటుంది, అంతకు మించి ఏం ఉండదు అనమాట. ఎప్పుడైతే ఈ సిపియు కానివ్వండి, యూఎఫ్ఎస్ కానివ్వండి, ర్యామ్ కానివ్వండి ఈ లైన్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానివ్వండి, మీరు కనుక చేయలేకపోయారనుకోండి, మీకు దగ్గర నాలెడ్జ్ లేనట్టే. మీ నాలెడ్జ్ని మీరు 100% డే బై డే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోకుండా మీరు డైరెక్ట్ ఈ ఫీల్డ్లో ఉన్నారనుకోండి, చిప్ లెవెల్ టెక్నీషియన్ అని మిమ్మల్ని ఎవ్వరు అన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో డిస్ప్లే వేసుకుంటారు, మళ్ళీ ఇంకా ఛార్జింగ్ పిన్లు వేసుకుంటే వాటి టైం అయిపోతుంది ఈ రోజుల్లో. నెక్స్ట్ నీకు ఇన్కమ్ సోర్స్ కావాలి అనుకుంటే ఈ చిప్ లెవెల్ వర్క్ అనేది నేర్చుకోవాల్సిందే. చిప్ లెవెల్ వర్క్ నేర్చుకోకుండా మొబైల్ డిస్ప్లే వర్క్ ఒకటే నేర్చుకుంటాను అనుకుంటే మీ ఇన్కమ్ అనేది రోజుకి తగ్గిపోతుంటుంది కానీ పెరగదు. సో ఇది ఈ విధంగా చెప్పుకుంటే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో మన మెయిన్ టాపిక్ అన్నది మెయిన్ టాపిక్ లోపలికి ఒకసారి వెళ్ళిపోదాం. రైట్. ఇక్కడ కనిపిస్తున్న మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో మన మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. సో ఒక మొబైల్ ఫోన్లో ఎలా ఆన్ కండిషన్లోకి వస్తుంది, అది ఏంటిది, దానంతా కూడా మీకు ఈరోజు క్లాస్ లోపల ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్.
సో అందరు కూడా ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే సిస్టమ్ ఉందో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఈ సర్క్యూట్ లోపల ఏం కనిపిస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో ఈ సర్క్యూట్లో మీకు ఏం కనిపిస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో ఈ సర్క్యూట్లో మీకు ఏం కనిపిస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఒక 1 minute వరకు సైలెంట్గా ఉండి అబ్జర్వ్ చేయండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. రైట్, ఇక్కడ ఏముంది, బ్యాటరీ ఉంది, బ్యాటరీ ఉంది, అవునా కదా, బ్యాటరీ అంటారు దాన్ని, బ్యాటరీ ఉంది, అవునా కదా. నెక్స్ట్ ఇది ఒక DC to DC IC, DC to DC IC అంటారు. ఇది ఒక పవర్ IC, ఇది మెయిన్ పవర్ IC అంటారు. ఇది కూడా ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో దీన్ని కూడా పవర్ IC అనే పిలుస్తారు. ఇది కూడా పవర్ ICయే, అర్థమవుతుందా. ఇది మెయిన్ పవర్ IC. ఆ మెయిన్ పవర్ ICకి కొంచెం వర్క్ సహాయం చేయడంలో ఇంకొక పవర్ IC సపరేట్గా తీసుకున్నారనమాట. ఇది పవర్ ICయే, ఇది పవర్ ICయే. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, 2 పవర్ ICలు కలిపి ఒకలాగా పనిచేస్తే ఒక పవర్ IC కలిపి డిఫరెంట్గా డివైడ్ అయ్యి వర్క్ చేస్తుంది కొన్ని మొబైల్ ఫోన్స్ లోపల. డబల్ పవర్ IC కానివ్వండి, సింగిల్ పవర్ IC కానివ్వండి, ట్రిపుల్ పవర్ IC కానివ్వండి, ఈ విధంగానే కొన్ని సందర్భాల్లో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది పవర్ ICయే, ఇది పవర్ ICయే, ఇది పవర్ ICయే, ఇది పవర్ ICయే. సో 2 పవర్ ICలు ఈ యొక్క మొబైల్ ఫోన్లో కూడా ఉన్నాయి. ఒక DC IC ఉంది, ఒక బ్యాటరీ కనెక్టర్ అనేది ఉంది. ఇది మీరు గమనించాలా, ఏదైనా ఒక మొబైల్ ఫోన్ లోపల ఇది మీరు గమనించాలి. అక్కడ చూస్తే ఏముంది, బ్యాటరీ ఉంది, DC IC ఉంది, 2 పవర్ ICలు ఉన్నాయి. బ్యాటరీ ఉంది, DC IC ఉంది, 2 పవర్ ICలు ఉన్నాయి. బ్యాటరీ ఉంది, DC IC ఉంది, 2 పవర్ ICలు ఉన్నాయి. అర్థమవుతుందా. బ్యాటరీ, DC IC, 2 పవర్ ICలకి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది పవర్ ICలు ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అన్నది దాని యొక్క మోడల్ బట్టి ఆ CPU పర్ఫార్మెన్స్ని బట్టి ఆ డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఒక వస్తువు ఉందో ఇక్కడ CPU అంటారు, అండ్ ఇక్కడ కింద ఏదైతే ఉందో UFS అంటారు. లాస్ట్కి గేమ్ ఎట్లయితే స్టార్ట్ అయిందో లాస్ట్ ఎండ్ వరకు CPU కానివ్వండి, UFS కానివ్వండి, ఈ వోల్టేజ్లు అనేది వెళ్ళాలన్నమాట. CPU బ్యాటరీ నుంచి స్టార్ట్ అయిన వోల్టేజ్ డివైడ్ అవుతూ అట్ లాస్ట్ CPUకి MMCకి వోల్టేజ్ వెళ్తే ఆ 2 వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది పవర్. ఫస్ట్ స్టెప్ మనకు కావాల్సింది పవర్. ఏంటిది ఫస్ట్ స్టెప్ మనకు కావాల్సింది పవర్. నా యొక్క కండిషన్స్ లోపల పవర్ అంతా కూడా వెళ్ళిందో చూసుకోండి. బ్యాటరీ నుంచి 3.7 నుంచి 4.8 వచ్చి ఈ వోల్టేజ్కి వెళ్ళింది, అండ్ మళ్ళీ పవర్ ICకి ఇది VPH పవర్ వెళ్ళింది, అండ్ ఈ పవర్ ICకి ఈ VPH పవర్ అనేది వెళ్ళింది. చూడండి, ఈ VPH పవర్ అంటారు. DC IC యొక్క అవుట్పుట్ని VPH అంటారు. DC IC వచ్చేసి ఇన్పుట్ పవర్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఈ పవర్ IC కూడా VPH పవర్ అని వెళ్ళింది, ఈ పవర్ IC కూడా VPH పవర్ అని వెళ్ళింది. ఆ తీసుకున్న VPH పవర్ ఎందుకు అంటే మెయిన్ పవర్ అనమాట. ఆ మెయిన్ పవర్ ఏదైతే ఉందో ఆ మెయిన్ పవర్ని తీసుకొని ఆ మెయిన్ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్న పవర్ ICకి ఏంటిది VPH పవర్ వచ్చింది, అక్కడ కనిపిస్తున్న పవర్ ICకి VPH పవర్ వచ్చింది. అంటే బ్యాటరీ ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో అంతే వోల్టేజ్ VPH పవర్ రూపంలో వీటికి వెళ్ళిందనమాట. బ్యాటరీ లోపల VPH పవర్ ఎంత ఉంటుంది, 3.7 నుంచి 4.2 వోల్టేజ్ ఉంటుంది. మరి ఇక్కడ ఇన్పుట్ ఎంత అవుతుంది, 3.7 నుంచి 4.2 వోల్టేజ్ ఉంటుంది. అంటే బ్యాటరీలో ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో అంతే వోల్టేజ్ మన 2 పవర్ ICలకి ఇన్పుట్ అవుతుంది. మన బ్యాటరీ ఎంతైతే వోల్టేజ్ ఉందో అంతే వోల్టేజ్ CPU కనుక ఇన్పుట్ అయిందనుకో CPU డ్యామేజ్ అయిపోతుంది కదా. అందుకోసం ఆ పవర్ని డివైడ్ అవుతూ ఎవరు డివైడ్ చేస్తారు ఇక్కడ అంటే మన పవర్ ICలు 2 కలిసి డివైడ్ చేసి ఎంతైతే CPUకి రిక్వైర్మెంట్ ఉంటుందో అంతే వోల్టేజ్ని పంపిస్తాయి అన్నమాట. ఇది మెయిన్ ప్రాసెస్ మనది, అర్థమవుతుందా. ఇది మన యొక్క మెయిన్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు VPH పవర్ వచ్చింది అండ్ అక్కడ VPH పవర్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఏమవుతుంది అంటే రెడీ టు వర్క్ అంటే ఇక్కడ పవర్ ICకి VPH పవర్ వచ్చింది, ఆ పవర్ ICకి VPH పవర్ వచ్చింది. ఈ పవర్ IC నెంబర్ వచ్చేసి ఎంత, PM8150. ఈ పవర్ IC వచ్చేసి PM8150B. మళ్ళీ ఇంకా అదే పవర్ IC వచ్చేసి PM8150A అనమాట. ఈ పవర్ ఐసీలు ఏ మొబైల్ ఫోన్లో అయితే ఉంటుందో, ఈ పవర్ ఐసీలు ఏ మొబైల్ ఫోన్లో అయితే ఉంటుందో, ఈ CPU ఏ మొబైల్ ఫోన్లో అయితే ఉంటుందో, ఇదంతా సర్క్యూట్ అంతా సేమే, గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ ఫోన్, ఈ యొక్క CPU ఏ మొబైల్ ఫోన్లో అయితే ఉంటుందో, ఈ యొక్క కండిషన్ ఏ మొబైల్ ఫోన్లో అయితే ఉంటుందో, ఈ కండిషన్ అనేది ఏ మొబైల్ ఫోన్ లోపల ఉంటుందో ఆ మొబైల్ ఫోన్ కండిషన్ అంతా కూడా సేమే. ఒకసారి ఆ పవర్ ఐసీ నెంబర్లు, ఆ పవర్ ఐసీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి.
ఒక 1 minute వరకు అబ్జర్వ్ చేయండి, ఒక 30 seconds వరకు మీకు ఒక క్లారిటీ అనేది ప్లాన్ అనేది వస్తుంది. ఒక 20 నిమిషాల్లో ఒక డెడ్ సీక్వెన్స్, బూట్ సీక్వెన్స్ ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ క్లాస్లో ఇస్తాను. సో ఇదేంటిది పవర్ ఐసీ. సో పవర్ ఐసీకి పవర్ ఎంజింది, అవునా? పవర్ ఐసీ ఏదైతే ఉందో పవర్ ఐసీకి పవర్ ఎంజింది. సో ఇక్కడ ఏముంది, విపిహెచ్ పవర్ అనేది వెళ్ళింది. ఇక్కడ పవర్ ఐసీ అనేది ఏముంది, ఇది ఇక్కడ కనిపిస్తున్న ఏదైతుందో మన పవర్ బటన్. మన మొబైల్ ఫోన్ ఎప్పుడు ఆన్ అవుతుంది, ఒక పవర్ బటన్ ప్రెస్ చేస్తే మన మొబైల్ ఫోన్ అన్నది ఆన్ కండిషన్లోకి వస్తుంది. మన మొబైల్ ఫోన్ ఎప్పుడు ఆన్ కండిషన్లోకి వస్తుంది, పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఆ పవర్ బటన్ ప్రెస్ చేసిన కండిషన్ బట్టి మొబైల్ ఫోన్ అన్నది ఆన్ అవుతుంది. ఇట్లా ఆన్ కండిషన్ ద్వారా మొబైల్ ఫోన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న సెక్షన్ ఏదైతే ఉందో పవర్ ఐసీకి 1.8 వోల్టేజ్ నుంచి అవుట్ అయింది. పవర్ ఐసీ నుంచి మళ్ళీ ఇంకా 2 పవర్ ఇది ఒక డీసీ ఐసీ, ఒక పవర్ ఐసీ ఈ 1.8 వోల్టేజ్ని అవుట్ చేసినాయి. ఏం చేసింది, ఈ 1.8 వోల్టేజ్ని డీసీ ఐసీ 2 కలిపి అవుట్పుట్ అనేది చేసినాయి. ఈ పవర్ బటన్ కాడ ఎప్పుడైనా చూసుకోండి 1.8 వోల్టేజ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆల్వేస్ వోల్టేజ్ 1.8 వోల్టేజ్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని పవర్ బటన్ ప్రెస్ చేస్తావో అది కొద్దిసేపటి వరకు 0 అయిపోతుంది. కొద్దిసేపటి వరకు ఏమవుతుంది, 0. కొద్దిసేపటి వరకు ఏమవుతుంది, 0 అని అయిపోయింది. ఆ 0 అయిపోయిన తర్వాత ఈ 2 పవర్ ఐస్లు ఏమర్థం చేసుకుంటే, ఓకే ఇక్కడ పవర్ బటన్ అనేది ప్రెస్ చేశారు, సో మనం ఆన్ కండిషన్లోకి రావాలి అని ఒక కండిషన్ని అప్లై చేసుకొని ఇక్కడ క్లాక్ జనరేట్ అవుతుంది. ఇక్కడ పవర్ ఐసీ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఎప్పుడైతే క్లాక్ వస్తుందో, ఎప్పుడైతే క్లాక్ యాక్టివేట్ అవుతుందో పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడే పవర్ ఐసీ నుంచి క్లాక్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన క్లాక్ ఏదైతే ఉందో ఆ క్లాక్ జనరేట్ అయ్యి పవర్ ఐసీ నుంచి అవుట్పుట్స్ అనేది వెళ్తుంది. ఎక్కడి నుంచి, పవర్ ఐసీ నుంచి అవుట్పుట్స్ అన్నది వెళ్తుంది. ఆ పవర్ ఐసీ ఏదైతే ఉందో ఆ పవర్ ఐసీ అన్నది ఆ విధంగా వెళ్తుంది. కనిపిస్తుందా, ఇది ఒక పవర్ ఐసీ. ఈ పవర్ ఐసీ సెక్షన్ ఏదైతే ఉందో ఈ విధంగా పని చేయడం అనేది జరుగుతుంది. సో పవర్ ఐసీ యాక్టివేట్ అయిపోయింది, ఈ పవర్ ఐసీ యాక్టివేట్ అయిపోయింది, ఈ పవర్ ఐసీ యాక్టివేట్ అయిపోయింది, ఈ పవర్ ఐసీ యాక్టివేట్ అయింది, ఈ పవర్ ఐసీ యాక్టివేట్ అయింది. 2 పవర్ ఐసీలు యాక్టివేట్ అయిపోతాయి. ఎప్పుడు, క్లాక్ జనరేట్ అప్పుడు మాత్రమే. అంటే 38.4 MHz క్రిస్టల్ క్లాక్ అనేది జనరేట్ అవ్వాలి. ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పుడు ఈ యొక్క క్లాక్ అంతా కూడా వస్తుంది. అండ్ ఈ క్లాక్ ప్రకారంగా మొబైల్ ఫోన్ అన్నది ఆన్ కండిషన్లోకి వస్తుంది. సో ఈ పవర్ ఐసీ, ఈ పవర్ ఐసీ 2 పవర్ ఐసీలు కలిపి ఏం చేస్తాయి, పవర్. ఫస్ట్ ఏం రావాలని చెప్పినా సిపియూకి పవర్ అందాలి. ఫస్ట్ ఏమని చెప్పినా సిపియూకి పవర్ అందాలి. ఫస్ట్ ఏం చెప్పినా సిపియూకి పవర్ అందాలి. పవర్ అందిందా చూసుకోండి, అండ్ ఇక్కడ కూడా పవర్ అందిందా చూసుకోండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పినా నేను, ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలంటే సిపియూకి పవర్ అందాలా. ఆ పవర్ అందే ప్రాసెస్ ఇది. ఆ పవర్ అందే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రాసెసే సిపియూకి పవర్ అందే ప్రాసెస్. సిపియూకి పవర్ అందిపోయింది, అవునా? నెక్స్ట్ స్టెప్, ప్రోటోకాల్ క్లాక్ యాక్టివేట్ అవ్వాలి. ప్రోటోకాల్ అనేది యాక్టివ్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ ప్రోటోకాల్ యాక్టివ్ అవుతుందో అప్పుడే మొబైల్ ఫోన్ అనేది సిపియూ అనేది పవర్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సిపియూ అనేది పవర్స్ని తీసుకుంటుంది. ఎప్పుడైతే ప్రోటోకాల్ యాక్టివేట్ అవుతుందో, ఇక్కడ కనిపిస్తున్న ప్రోటోకాల్ ఉందా, ఈ ప్రోటోకాల్ యాక్టివేట్ అవుతుందో అప్పుడే సిపియూ అనేది పవర్స్ అనేది తీసుకుంటుంది. సో పవర్స్ అనేది అన్నిటికీ వెళ్ళిన తర్వాత ప్రోటోకాల్ అనేది యాక్టివేట్ ఉంది. ఇక్కడ ఏ ప్రోటోకాల్ యూజ్ చేసిండు, ఎస్పిఎంఐ. ఓకేనా, ఎస్పిఎంఐ ప్రోటోకాల్ అనేది యూజ్ చేశాడు. సో ఎస్పిఎంఐ ప్రోటోకాల్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని ఫుల్ ఫామ్ ఏంటిది మరి, ఎస్పిఎంఐ ఫుల్ ఫామ్ అంటే ఏంటి సార్ మాకు తెలవట్లేదు అనుకుంటే, సిస్టమ్ పవర్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అనే ఒక ప్రోటోకాల్ అనమాట. అంటే పవర్ అంతా పర్ఫెక్ట్గా అందుతుందా లేదా అనే ఒక కండిషన్ని చూసుకునేదే ఈ సిస్టమ్ ప్రోటోకాల్ అనమాట. సిస్టమ్ పవర్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అని దీన్ని పిలుస్తారు. సిస్టమ్ పవర్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారు. ఇందులో ఒక క్లాక్ ఉంటుంది, ఒక డేటా ఉంటుంది. ఈ క్లాక్ డేటా ద్వారానే సిపియూ అనేది పవర్ని తీసుకోవాలా వద్దా, హోల్డ్ చేయాలా వద్దా, మళ్ళీ ఇంకా ఫోన్ అండ్ రీసెట్లోకి తీసుకురావాలా వద్దా అనే ఒక కండిషన్తోని ఇది యాక్టివేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఫోన్ అండ్ రీసెట్ నెగిటివ్ లైన్ 1.8 వోల్టేజ్ అండ్ పిఎస్ హోల్డ్ 1.8 వోల్టేజ్ అనేది జనరేట్ అయ్యి ఈ యొక్క పవర్స్ అన్నీ కూడా హోల్డ్ అయిపోతాయి. ఎప్పుడైతే పవర్స్ అన్నీ హోల్డ్ అయినాయో అప్పుడు మళ్ళీ ఈఎంఎంసీకి 2.95 వోల్టేజ్ అండ్ 1.8 వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఈఎంఎంసీకి ఎంత వోల్టేజ్, 2.95 అండ్ 1.92 వోల్టేజ్.
2.95 వోల్టేజ్ అండ్ 1.8 వోల్టేజ్ ఈఎఫ్ఎస్ ఎంఎంసీకి వస్తే సరిపోతుంది అనమాట. ర్యామ్ ఉంటే ర్యామ్ కూడా పవర్ వేసి పంపించేస్తుంది ఇంటర్నల్గా. ఈ విధంగా మనకు కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం తెలుసుకున్నారు? బేసిక్స్ తెలుసుకున్నారు. ఇక్కడ క్లాస్ లోపల ఇప్పుడు ఏం తెలుసుకున్నారు? బేసిక్స్. ఒక మొబైల్ ఫోన్ లోపల బేసిక్స్ అనేది ఎలా ఉంటాయి, ఆ బేసిక్స్ అనేది ఎలా వర్క్ అవుతాయో వాటి గురించి మీరు క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకున్నారు. అవునా. సో ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మళ్ళీ ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి. ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొకసారి క్లారిటీ అనేది తెచ్చుకోండి. ఓకేనా. బేసిక్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ డెడ్ అయినప్పుడు మనం ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? ఎలా చెక్ చేసుకుంటే మన మొబైల్ ఫోన్ ఆన్ అవుతుంది? దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీ యొక్క వీడియోలో ఎవ్రీథింగ్ అంతా కూడా ఒక రివీల్డ్ సీక్రెట్, ఒక సీక్రెట్ ఏదైతే ఉందో ఇన్ని రోజులు ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు సీక్రెట్ని ఆపి ఎంతెంత డబ్బులు కలెక్ట్ చేస్తుంటారో ఆ సీక్రెట్ని ఈరోజు నేను రివీల్ చేస్తాను. ఓకేనా. మీరు సబ్జెక్ట్ అనేది ఫ్రీగా వచ్చింది అనుకోండి, ఏంటంటే మిస్యూజ్ చేసుకుంటారు, అది చేసుకుంటారు, ఇది చేసుకుంటారు. కానీ మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో మిస్యూజ్ చేసుకోకుండా మీ లైఫ్ని బాగుపరచుకోవడానికి ఉపయోగించుకోండి. ఓకేనా. ఫ్రీగా చేస్తున్నా. ఓకేనా. ఇదంతా సబ్జెక్ట్ అంతా కూడా మీకు ఫ్రీగా చేస్తున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి, మీకు ఎగ్జాక్ట్గా ఏమన్నా కానీ నా నెంబర్ ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉంటుందో దానికి మీరు ఎనీ టైం ఏ విధంగా సరే కాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి 30,000 40,000 కట్టి మీరు ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం? అర్థమవుతుందా? డబ్బులు వేస్ట్ చేసుకోకండి. మీ డబ్బులు మీ దగ్గరే జాగ్రత్తగా కాపాడండి. ఓకేనా. కానీ నాలెడ్జ్ కోసం ఒక దగ్గర ఇంత నాలెడ్జ్ వస్తుంది అనుకుంటే ఆ నాలెడ్జ్ కోసం మీరు ఎంతైనా పెట్టాల్సిందే, గుర్తుపెట్టుకోండి. సో అర్థమైందా? ఈ వరకు ఇక్కడ వరకు టాపిక్ అనేది మీకు 100% అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. ఎవరు కూడా మీకు ఈ నాలెడ్జ్ అంతా కూడా ఫ్రీగా ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం. రైట్. సో ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ డెడ్ అవుతే మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏం చేయాలా, థర్డ్ స్టెప్ ఏం చేయాలా, ఫోర్త్ స్టెప్ ఏం చేయాలా, అదంతా కూడా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందుకు నేను ఏదో టాపిక్ చెప్పినట్టు బ్యాటరీ డీసీ అని కొన్ని టాపిక్స్ చెప్పినా కదా, ఆ టాపిక్ నుంచి రావాలన్నమాట. బ్యాటరీ లోపల ప్రాబ్లం ఉందా, బ్యాటరీ లైన్లో ప్రాబ్లం ఉందా, వీపీహెచ్ లైన్లో ప్రాబ్లం ఉందా, ఫస్ట్ మీరు తెలుసుకోవాలా. ఫస్ట్ కండిషన్ మీరు ఏం తెలుసుకోవాలా, ఒక మొబైల్ ఫోన్ లోపల బ్యాటరీ లోపల ప్రాబ్లం ఉందా, వీపీహెచ్ లైన్లో ప్రాబ్లం ఉందా, వీటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని చెప్పినా ఒక మొబైల్ ఫోన్ లోపల మీకు ఏమని చెప్పినా ఒక కండిషన్ ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ అనేది మీకు ఏం చెప్పినా అది ఒకసారి ఆ కండిషన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మీరు చెక్ చేసేది వీబ్యాట్ లైన్. ఈ వీబ్యాట్ లైన్ ఏదైతే ఉందో వీబ్యాట్ లైన్ ఎలా చెక్ చేయాలా, ఎలా ఉంటుంది అనేది మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వీపీహెచ్ పవర్ని, వీపీహెచ్ బ్యాటరీ ఏదైతే ఉందో అది మీకు ఎలా చెక్ చేయాలా ఏంటి అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ప్రకారంగా ఒక మొబైల్ ఫోన్లో పట్ల ఈ రెండింటిని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీబ్యాట్ ఓకే ఉంది, వీపీహెచ్ ఓకే ఉంది, అంతే ఓకే ఉంది. బట్ ప్రాబ్లం అనేది ఇక్కడ ఇది వీపీహెచ్ ఏదైతే ఉందో బిఫోర్ పవర్ ప్రెస్, బిఫోర్ ట్రిగర్ అనమాట. ఇది ట్రిగర్ చేయకముందుకు పవర్ బటన్ ప్రెస్ చేయకముందుకు మీరు చేయాల్సిన పని ఏంటిది, వీపీహెచ్ వీబ్యాట్ బాగున్నాయా బాగాలేవా మీరు తెలుసుకోవాలా. మరి ఆఫ్టర్ ట్రిగర్ ఎట్లా సార్, ఆఫ్టర్ ట్రిగర్ మేము ఏం చేయాలి అంటే పవర్ ఐసీని చెక్ చేయాలా, సిపిని చెక్ చేయాలా, ఎంఎంసీని కూడా చెక్ చేయాలా, ఆర్ యూఎఫ్ఎస్ని కూడా చెక్ చేయాలా. ఆఫ్టర్ ట్రిగర్ ఏంటిది పవర్ ఐసీ నుంచి వచ్చే అవుట్పుట్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా సిపియు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో చెక్ చేసుకోవాలి. అండ్ యూఎఫ్ఎస్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో చెక్ చేసుకోవాలా. ఈ కండిషన్ బిఫోర్ ట్రిగర్ అంటే మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా. ఈరోజు మనం క్లాస్లో ఆఫ్టర్ ట్రిగర్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుందాం.
ఆఫ్టర్ ట్రిగర్ ఏదైతే ఉందో ఆఫ్టర్ ట్రిగర్ గురించే మనం ఇంకా మాట్లాడుకుందాం. సో ఒక మొబైల్ ఫోన్ అనేది మీ దగ్గరికి డెడ్ కండిషన్లో వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే అది వాటర్ డ్యామేజ్ అయిందా, లేకపోతే బ్రోకెన్ ఏమైనా అయిందా, ఏమైనా కింద పడ్డదా అని ఒక కస్టమర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆ కనుక్కున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కనుక్కున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనుక్కున్న తర్వాత నెక్స్ట్ మనం స్టెప్ ఏం చేయాలి అంటే ఓకే అయ్యిందేదో అయిపోయింది, ఏం చేయాలా యూఎస్బి టైప్ సి అయితే టైప్ సి, V8 అయితే V8 దాని ఫోన్ కనెక్ట్ చేసి సిస్టమ్కి కనెక్ట్ చేయండి. ఆ సిస్టమ్ లోపల డ్రైవర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయినాయా లేదా కూడా తెలుసుకోండి మీరు మీ సిస్టంలో. ఆటో పోర్ట్, కాల్కమ్ పోర్ట్ కానివ్వండి, మీడియాటెక్ పోర్ట్ కానివ్వండి, స్పెక్ట్రమ్ పోర్ట్ కానివ్వండి, మనకి ఎగ్జినోస్ పోర్ట్ కానివ్వండి, ఏ పోర్ట్ అయినా సరే దా కంపెనీకి సంబంధించిన సిపికి సంబంధించిన పోర్ట్ పడుతుంది అంటే ఆ ప్రాబ్లం వచ్చేసి ఈ రెండింటి దగ్గరనే ఉంటుంది, సిపి ఆర్ యూఎఫ్ఎస్ కార్డే ఉంటుంది. పోర్ట్ పడుతుంది అంటే సిపియు ఆర్ యూఎఫ్ఎస్ కార్డ్ ఉంటుంది, యూఎఫ్ఎస్ లోపల డేటా అనేది లేకపోవచ్చు. సో ఫస్ట్ అయితే సాఫ్ట్వేర్ చేయడానికి ట్రై చేయండి. పోర్ట్ పడుతుంది, ఆటో పోర్ట్ పడుతుంది అంటే సాఫ్ట్వేర్ చేయడానికి ట్రై చేయండి. సాఫ్ట్వేర్లో ఫిక్స్ అయితే ఓకే, ఫిక్స్ కాకుంటే మనము ఆ సపరేట్ యూఎఫ్ఎస్ చిప్ అనేది చేయాలా, లేకపోతే సిపిని రిబాల్ అనేది చేయాలన్నమాట. ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్రాసెస్ చేస్తే మీ యొక్క ప్రాబ్లం అనేది ఓకే అయిపోతుంది. సార్ ఓకే ఈ సిపి వరకు మాకు అర్థమైపోయింది, ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది ఇప్పుడు చూడండి. చెక్ వర్కింగ్ కండిషన్స్ ఫర్ సిపియు అండ్ యూఎఫ్ఎస్ అండ్ పిఎంఐసి. ఈ యొక్క కండిషన్స్ లోపల అయిపోయింది అనుకో ఓకే. అవ్వలేదు అనుకోండి, సిపియుకి పవర్ పర్ఫెక్ట్గా అందుతుందా లేదా, సిపియు ఏదైతే ఉందో ఆ సిపియుకి పర్ఫెక్ట్గా పవర్ అనేది అందుతుందా లేదా, అందడానికి ఎవరు యూజ్ అవుతారు, పవర్ ఐసి యూజ్ అవుతుంది. ఆ పవర్ ఐసి నుంచి పవర్స్ అనే అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ అవుతున్నాయి లేదా, లేకుంటే వాటర్ డ్యామేజ్ అయితే ఎక్కడో ఒక సెక్షన్ కాడ 1.8 వోల్టేజ్ లైనో, 3.0 లైనో, 1.0 లైనో, 0.58 లైనో, క్లాక్ లైనో ఎక్కడొక్కడ షార్ట్ అవుతుంది. ఆ షార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ వోల్టేజ్ అనేది తీసుకోకపోవడం వల్ల సిపియు అనేది మళ్ళీ బ్యాక్ అనేది పంపించేస్తుంది వోల్టేజెస్ని. సో ఆ కండిషన్ కూడా మీరు చెక్ చేసుకోవాలా. సో ఈ విధంగా పవర్ ఐసి నుంచి వచ్చే రీల్స్ ఏదైతే ఉన్నాయో, పవర్ ఐసి నుంచి వచ్చే పవర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసిన పవర్ ఐసి రిబాల్ చేసినావు, సిపి రిబాల్ చేసినావు, యూఎఫ్ఎస్ ఐసి రిబాల్ చేసినావు అయినా రావట్లేదు. ఫస్ట్ యూఎఫ్ఎస్ ఐసిని రిబాల్ చేయకూడదు, దాన్ని మన ప్రోగ్రామింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టి ఆ యూఎఫ్ఎస్ ఓకే ఉందా ఓకే లేదా దాని గురించి మనం కంప్లీట్ అవగాహన అనేది తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం కంప్లీట్ అవగాహన అనేది తెచ్చుకుంటామో అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. మనకి ఈ యొక్క పవర్స్ గురించి తెలవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న పవర్స్ అని ఉన్నాయా, ఇదంతా కూడా సిపికి సంబంధించిన పవర్స్. సిపికి సంబంధించిన పవర్స్ పవర్ ఐసి నుంచి అవుట్పుట్ చేసే పవర్స్ అనమాట. ఈ పవర్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా మనకి తెలవాలి. ఓకేనా. ఎప్పుడైతే ఈ పవర్స్ గురించి అవగాహన ఉంటుందో అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. ఇలాంటి అవగాహన కోసం, ఇలాంటి సబ్జెక్ట్ కోసం ఇంకా మీకు నాలెడ్జ్ కావాలి అనుకుంటే నా నెంబర్ ఏదైతే ఉందో నా నెంబర్ అని ఇక్కడ మెన్షన్ చేస్తాను. నా యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, A to Z మొబైల్ రిపేర్ యాప్ ఉంటుంది. నా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగానే ఇండైరెక్ట్ ప్యానల్ మీదనే మీకు ఎగ్జాక్ట్ విత్ ప్రాక్టికల్గా క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఎవరికైనా సరే ఈ ఫీల్డ్కి కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే, ఈ ఫీల్డ్ ఆల్రెడీ ఒక 10-15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ యొక్క వీడియోస్ని చూసి కొంచెం నాలెడ్జ్ని తెచ్చుకోండి. నాలెడ్జ్ తెచ్చుకోవడం ద్వారా ఏమవుతుంది, ఈజీ అయిపోతుంది అనమాట మీకు వర్క్ అనేది. ఓకేనా. సో నా ఒక నిమిషం, ఈ 30 minutes లోపల మీ నాలెడ్జ్ అనేది పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఈ 30 minutes ఏదైతే ఉందో ఈ 30 minutes సబ్జెక్ట్ లోపల మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో నేను ఇంప్రూవ్ చేసినాను అనుకుంటున్నాను. ఒకవేళ నేను మీ యొక్క నాలెడ్జ్ నేను ఇంప్రూవ్ చేయడంలో నేను ఫెయిల్ అయితే మాత్రం జస్ట్ ఈ వీడియో ఎవరు చూసినా సరే, ఈ వీడియోని ఎవరు చూసినా సరే, ఏ ఒక్క టెక్నీషియన్ చూసినా సరే, ఏ టెక్నీషియన్ అయినా సరే ఇంకొకరికి షేర్ చేయడానికి ట్రై చేయండి సార్. ఎందుకంటే మీకు ఫ్రీగానే వస్తుంది ఈ నాలెడ్జ్. మీరు ఎంత లేదనుకున్నా బయట నేర్చుకోవాలంటే 30-40 వేలు కట్టాలి. ఈ నాలెడ్జ్ అంతా కూడా నేను మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ నాలెడ్జ్ అయితే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ ఒక లైక్ అన్న కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నాలెడ్జ్ అనేది మీకు కంఫర్టబుల్ అయ్యింది, బాగా ఇంప్రూవ్ అయింది మీ నాలెడ్జ్ అనుకుంటే మీ ఇంకొక టెక్నీషియన్స్తోని తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ మన యొక్క వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇలా చేస్తేనే నాకు సపోర్ట్ వస్తుంది. నాకు సపోర్టే మీరు చేయనప్పుడు నేను ఇంత నాలెడ్జ్ నేను ఎలా చేయగలుగుతాను, మీకు నాలెడ్జ్ని ఎలా ప్రొవైడ్ చేయగలుగుతాను చెప్పండి. అంతే కదా. మీరు కావాలి అనుకుంటున్నారు, లైక్స్ కొడుతున్నారు, షేర్ చేస్తున్నారు, నాకు వ్యూస్ వస్తున్నాయి అంటే ఇంకొక 2-3 వీడియోస్ని ఇంకా కొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. అవునా. కొంతమంది సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతున్నారు అనుకుంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఫస్ట్లో చూసిన వీడియోలని మీరు డౌన్ గ్రేడ్లో తీసుకున్నారనుకోండి, నాకు ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా కుదరదు. ప్లస్ మళ్ళీ ఏంటంటే
డౌన్గ్రేడ్ అయిపోతుంది అనమాట. మన ఛానల్ ఏదైతే డౌన్గ్రేడ్ అయిపోతుంది. ఇంకొక 10 మందికి మన ఛానల్ గురించి ఇంకొకరు చెప్పారనమాట. మన మొబైల్ ఫీల్డ్లో టెక్నీషియన్స్ ఒక టెక్నీషియన్కి ఇంకొక టెక్నీషియన్ హెల్ప్ చేసుకుంటేనే ఈ ఫీల్డ్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? దయచేసి నా వీడియోస్ ఎవరు చూసినా సరే ఇమ్మీడియట్గా ఒక 1 to 3 గ్రూప్ ఛానల్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి షేర్ చేయండి. దయచేసి నా నాలెడ్జ్ అనేది ఇంకా మంచి నాలెడ్జ్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. సో నా నెంబర్ ఏదైతే ఉందో నా నెంబర్కి మీరు ఏ టైం అయినా సరే కాల్ చేయొచ్చు. రైట్, ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ అవుతుందో 8179142535. ఇది నా నెంబరు. మీరు మన యాప్ లోపల కోర్సెస్ లోపల జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి A to Z మొబైల్ రిపేర్ అని చేయండి. A to Z మొబైల్ రిపేర్ అని టైప్ చేయండి. మీకు 100% ఎల్లో కలర్లో ఉన్న మన యాప్ వస్తుంది. మన యాప్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకొని ఏదైనా కోర్స్ ఉంటాయి, మంచి కోర్సెస్ ఉంటాయి, అందులో కూడా చాలా చక్కగా వివరంగా నేను అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇమీడియట్గా మన క్లాసెస్ లోపల వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యాప్ లోపల ఒకసారి యాప్ లోపల కనుక మీకు 1 year వరకు ఒకసారి మీరు 5,000 కనుక పే చేసుకున్నట్లయితే 1 year వరకు యాప్ అనేది యాక్టివేషన్ అవుతుంది. 1 year వరకు యాప్ యాక్టివేషన్ అవుతుంది. 1 year వరకు ఏ అప్డేట్స్ ఉన్నా సరే, ఏ టెక్నాలజీ వచ్చినా సరే నేను మన యాప్ లోపల ఇంపోర్ట్ చేస్తూనే ఉంటాను. మన యాప్ లోపల మీరు చూసుకోవచ్చు. మీ నాలెడ్జ్ అనేది 100% ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఏదైతుందో మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో కానివ్వండి, దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.